హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే బోట్ నెక్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం. బ్యాక్, బోట్ నెక్, ఫ్రంట్, డీప్ నెక్ విత్ క్రాస్ బెల్ట్, మరి కాంట్రాస్ట్ కలర్ పైపింగ్, ఇలా ఎన్నో టిప్స్తో బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే చూద్దాం. చాలా ఈజీగా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కి డిజైన్ వచ్చింది. డిజైన్ అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని బెన్ను పట్టి అయితే రెడీ చేసుకోవాలి. 1.5 ఉండేలా కట్ చేసుకోవాలి. 2 పీసులు అయితే ఉన్నాయి. జాయింట్ అయితే చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చుతో నడుము బెల్ట్ అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మరలా అతికించుకున్న క్లాత్ మీద పడేలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అతికించుకున్న క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకునేకి వీలుగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. తర్వాత టక్స్లు అయితే వేసుకోవాలి. 4 ఇంచు పొడవుతో టక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టుకోవాలి. కింద 1/2 ఇంచు ఖర్చు ఉండేలా పైకి కల్లా తగ్గుతూ కొద్దిగా అయితే రావాలి. ఇలానే ఇంకో టక్స్ అయితే వేసుకోవాలి. ఇలా రివర్స్ రావడం వల్ల కుట్టు ఊడిపోదు. అక్కడ నుంచి రివర్స్ అయితే రావాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలి. ఇది డీప్ నెక్ అన్నమాట. ఫ్రంట్ షేప్ బెల్ట్ గానే వస్తుంది, అంటే క్రాస్ బెల్ట్ గానే వస్తుంది. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్. ఫ్రంట్ టక్స్లు అయితే మార్క్ చేసుకునే విధానం అయితే చూద్దాం. ఇక్కడ టక్స్లు అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి టేప్ అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ వస్తుంది, మిడిల్ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి 2.5 పొడవు ఉండేలా మార్క్ అయితే చేసుకొని దానికి 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ 1 ఇంచుకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడ ఆ లైన్ మీద 2.5 ఉండేలా మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ మార్కు మిడిల్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. తర్వాత అది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చంక దగ్గర వచ్చే టక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టక్స్లు కుట్టే విధానం అయితే చూద్దాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెయిన్ టక్స్ అయితే ఖర్చులు కలిసేలా పట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. కింద ఎడల్పు వస్తుంది, పైకి వచ్చే తలకల్లా కొద్దిగా రావాలి. అక్కడ నుంచి రివర్స్ రావాలి. అప్పుడైతే కుట్టు స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోదు. తర్వాత ఇంకో టక్స్ ఉక్సు పట్టి దగ్గర అయితే వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని అటు ఇటు 1/2 ఇంచు ఖర్చు ఉండేలా టక్స్ అయితే వేసుకోవాలి. తర్వాత చంక దగ్గర టక్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో ఫ్రంట్ పార్ట్ అయితే ఇలానే రెడీ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. 2 ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అయితే అతికించుకోవాలి. ఎలా అనేది చూద్దాం. ఒక ఫ్రంట్ పార్ట్కి ఒకటి, ఇంకో ఫ్రంట్ పార్ట్కి ఇంకొకటి అనేలా క్రాస్ బెల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కింద బ్లౌజ్ పీస్ సీదాలో ఉండాలి. క్రాస్ బెల్ట్ సీదా వచ్చేటట్లు కుట్టేటప్పుడు మనకి ఉల్టాలో పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఖర్చుతో క్రాస్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి. కింద మెయిన్
టక్స్ అయితే ఉంటుంది, అది దాని మీద కుట్టు పడకుండా లోపలికైతే మడుచుకొని కొద్ది కొద్దిగా పట్టుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక మనకి ఖర్చు కనపడకుండా క్రాస్ బెల్ట్ అయితే కుట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్రాస్ బెల్ట్ లోపలికి పోయేలా పెట్టుకొని ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, దాని మీద పడేలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఖర్చు కనపడదు, నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత నిదానంగా లోపలున్న క్లాత్ని లాగాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా లాగాలన్నమాట. ఇలా అయితే వస్తుంది. చూడండి, ఖర్చులు ఏమీ కనపడదు, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలానే ఇప్పుడు క్రాస్ బెల్ట్ సీదాలో కింద ఉంటుంది, బ్లౌజు మనకి కుట్టేటప్పుడు ఉల్టాలో ఉంటుంది. ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని కుట్టు అయితే వేసుకొని ఇలా బయటకైతే తీసుకోవాలి. ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ 2 క్రాస్ బెల్ట్ జాయింట్ చేయడం అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇలా ఒకసారి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర అయితే కరెక్ట్గా వచ్చినాయా లేదా, 2 ఒకే సైజు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఆది బ్లౌజు ఉక్సు పట్టికి సరిపడేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి. ఉక్సు పట్టి అయితే 3 ఇంచులు, కాజా పట్టి అయితే 2 ఇంచులది. ఫస్ట్ ఉక్సు పట్టి అయితే వేసుకుందాం. క్లాత్ కింద ఉండాలి, బ్లౌజ్ పీస్ పైన ఉండాలి. ఇలా పావించు ఖర్చుతో కానీ పాదం ఖర్చుతో మనము ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కింద ఫినిషింగ్ కోసం క్లాత్ అయితే ఉంచుకోవాలి. తర్వాత మరలా వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకున్న కుట్టు మీద పడేలా ఫోల్డ్ అయితే చేసుకొని ఇంకో కుట్టు అయితే ఇచ్చుకోవాలి. కింద ఫినిషింగ్ అయితే ఇవ్వాలి, రఫ్ అయితే చేసుకోవాలి, ఊడిపోదు. కింద ఫోల్డ్ చేసుకునే విధానం క్లోజ్ నుంచి అయితే చూద్దాం. ఇక్కడ పావించు క్లాత్ ఉండేలా కట్ చేసుకున్నాం కదా, అది లోపలికి పోయేలా అనుకొని కుట్టు అయితే వేసుకొని రఫ్ చేసుకోవాలి. స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా అయితే ఫినిషింగ్ రావాలన్నమాట. ఇలా 2 కుట్లు వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఉక్సులు వేసుకునే పట్టు అయితే రెడీ చేసుకోవాలి. ఇదైతే కింద నుంచి వేసుకొని రావాలి. బ్లౌజ్ పీస్ కింద నుంచి పైవైపు ఉంటుంది, కింద నుంచి వేసుకోవాలి. అప్పుడు అతికించుకునే క్లాత్ పైన పెట్టుకొని పాదం ఖర్చుతో కుట్టు వేసుకొని మరలా క్లాత్ మీద పడేలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి స్టిఫ్ కోసం. తర్వాత మొత్తం క్లాత్ లోపలికి పోయేలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకున్నామంటే ఉక్సు పట్టి రెడీ అయిపోతుంది. ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇంకోసారి ఉక్సు పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోవడం వల్ల మనకి కుట్టినాక ఎక్కువ తక్కువ రాదనమాట. తర్వాత కాంట్రాస్ట్ కలర్తో హ్యాండ్స్కి పైపింగ్ అయితే వేద్దాం. అయినంత వరకు పొడవు ఉండేలా క్రాస్లో 1 ఇంచ్ లెంత్తో పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక సైడు పాదం ఖర్చుతో ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ కింద ఉంటుంది సీదాలో, పైపింగ్ క్లాత్ ఉల్టాలో పెట్టుకొని పాదం ఖర్చుతో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా
ఇప్పుడు కుట్టు వేసుకున్న దాని మీద పెట్టుకొని ఆ పైపింగ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ ఎంత సైజులో ఉందో అలా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని కుట్టయితే వేసుకోవాలి. అతికించుకున్న క్లాత్ మళ్ళీ హ్యాండ్స్ క్లాత్ పక్కలో కుట్టుపడేలా కుట్టయితే వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ నిదానంగా కుట్టయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు కింద క్లాత్ లేకుండా మళ్ళీ స్టిఫ్ కోసం ఇంకో కుట్టు వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇలానే ఇంకో హ్యాండ్స్ కానీ రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ కానీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు భుజాలు అయితే అతికించుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్ సీదాలో వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఉల్టాలో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. షోల్డరు ఇప్పుడు జాయింట్ అయితే చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా 2 భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి. స్టిఫ్ కోసం ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా భుజాలు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. బ్లౌజు సీదా ఉండేలా వేసుకోవాలి, హ్యాండ్స్ ఉల్టా ఉండాలి. బ్యాక్కి వచ్చేది హ్యాండ్స్ బ్యాక్ వైపు, ఫ్రంట్కి వచ్చే హ్యాండ్స్ షేప్ చూసుకొని హ్యాండ్స్ అయితే వేసుకొని పాదం ఖర్చుతో భుజాల నుంచి స్టార్ట్ చేసుకొని హ్యాండ్స్ లాగకుండా కొద్ది కొద్దిగా కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరలా అక్కడ నుంచి బ్లౌజు తిప్పుకొని దాని మీద కుట్టు పడేలా ఇంకో కుట్టు అయితే వేసుకొని రావాలి. భుజాల దగ్గర వస్తాము. ఇక్కడ భుజాల నుంచి మళ్ళీ ఇంకో సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో కుట్టు అయితే దాని మీద పడేలా కుట్టు అయితే వేసుకొని రావాలి. ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ వేసుకున్నప్పుడు ఇక్కడ ఇంకోసారి వచ్చేటప్పుడు సరి చేసుకుంటా కుట్టు అయితే వేసుకొని బయటికి రావాలి. ఇలానే ఇంకో హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్కి పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ కోసం కాంట్రాస్ట్ కలర్ అయితే వేస్తున్నాను. ఇలా 1.5 ఇంచులు ఉండేలా పైపింగ్ క్లాత్ అయితే విడ్త్ అంటే ఎడల్పు ఉండేలా తీసుకొని అయినంత వరకు పొడవు జాయింట్ లేకుండా చూసుకోవాలి. అప్పుడు పైపింగ్ మనకి లావు రాకుండా చిన్నగా వస్తుంది. ఇలా పాదం ఖర్చుతో ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి ఒక సైడు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేసి పాదం ఖర్చుతో పైపింగ్ క్లాత్ లాక్కుండా నెక్ ఎలా అయితే ఉందో రౌండ్ అలానే తిప్పుకుంటా కొద్ది కొద్దిగా అయితే కుట్టుకోవాలి. క్లాత్ అయితే లాగకూడదు. ఇలా కుట్టుకున్న తర్వాత పైపింగ్ సన్నగా బాగా రావడం కోసం ఖర్చులు అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఖర్చులు ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది, రౌండ్ బాగా తిరుగుతుందన్నమాట. ఇలా అక్కడక్కడ ఖర్చులు అయితే ఇచ్చుకోవాలి. ఖర్చులు ఇచ్చుకున్న తర్వాత కుట్టు మీద ఇప్పుడు అతికించుకున్న కుట్టు మీద పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని అతికించుకున్న క్లాత్ థ్రెడ్ మీద వేసుకోవాలి. పడేలా ఫోల్డ్ అయితే చేసుకొని పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అలా అయితే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ రఫ్ అయితే చేసుకొని స్టార్ట్ చేసుకొని పైపింగ్ క్లాత్ బ్లౌజ్కి మిడిల్లో కుట్టు పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. లాస్ట్కి ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. స్టిఫ్ కోసం ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అతికించుకున్న క్లాత్ లేకుండా
అతికించుకునే క్లాత్ లాస్ట్ ఎడ్జ్లో పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ కూడా లేయదు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా మనము చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు కానీ తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఫిట్టింగ్ అయితే చూద్దాం. బిగినర్స్ అయితే ఎక్కువ తక్కువ వస్తుంటుంది కదా, ఇలా ఫిట్టింగ్ అయితే చేసుకోండి. ఈ మెథడ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆర్తి బ్లౌజ్ లేకుండానే మనము ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తే ఆర్తి బ్లౌజ్ కానీ అవసరం లేదు. ఇక్కడ మనము 2 ఇంచులు ఖర్చులు వదులుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే ఫిట్టింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచులు లోపలికి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి, అలా అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద రఫ్గానే చేసుకోవాలి, ఊడిపోదు. ఇలా అయితే ఒక సైడు ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము. మరలా ఇంకో సైడు హ్యాండ్స్ పొడవు అయితే చెక్ చేసుకోవాలి, 2 కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 హ్యాండ్స్ పట్టుకొని భుజాల వరకు చూసుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉన్నా ఇక్కడే సరి చేసుకోవాలి, తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లూజు దీనికి కానీ 2 ఇంచుల ఖర్చు అయితే ఉంటుంది కదా, లోపలికి మార్క్ చేసుకొని ఇలా 2 ఇంచులు 2 ఇంచులు స్ట్రైట్గా మార్క్ చేసుకుంటా హ్యాండ్స్ నుంచి కింద వరకు, బ్లౌజ్ కింద వరకు కొలుచుకొని కుట్టు అయితే వేసుకోవాలి. రఫ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెస్ట్ లూజు చూసుకోవచ్చు. తర్వాత కింద నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదనేది తెలుస్తుంది. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే కుట్టు అయితే విప్పుకొని సరి చేసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇంకో 3 కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం 4 కుట్లు అన్నమాట. సైజు ఎక్కువ తక్కువ లావైనప్పుడు యూజ్ అవుతుంది. ఇలా ఒక సైడు 4 కుట్లు, ఇంకో సైడు 4 కుట్లు అయితే స్ట్రైట్లో వేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. ఇంకో హ్యాండ్స్ కానీ ఇలానే ఎక్స్ట్రా 4 కుట్లు అయితే వేసుకోవాలి, రఫ్గా చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. తర్వాత ఈ కస్టమరు ఫినిషింగ్ అయితే ఇవ్వాలన్నమాట. మనము ఓవర్లాక్ లేనప్పుడు ఇలా చాలా ఈజీగా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. క్లాత్ ఫోగులు అయితే లేయదు ఇలా ఫినిషింగ్ ఇవ్వడం వల్ల. కొంతమంది కస్టమర్ని అడిగి ఇలా అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఫినిషింగ్తో కుట్టడం వల్ల ఎక్కువ డబ్బులు అయితే తీసుకోవచ్చు. చాలా ఈజీగా క్లాత్ని, మెయిన్ క్లాత్ని కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా వదులుకోవాలి. అది లోపలికి ఫోల్డ్ అయ్యేలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మనము కట్ చేసుకున్నప్పుడే 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు ఎక్కువ ఉండేలా మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, 2 హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. ఇలా మనము చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజు తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఫినిషింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకేమన్నా డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎల్బో హ్యాండ్స్, బ్యాక్ సింపుల్గా డిజైన్, కాంట్రాస్ట్ కలర్ పైపింగు, మళ్ళీ ఫ్రంట్ డీప్ నెక్ వచ్చింది. మళ్ళీ క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంటుంది, వేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది టీచర్స్ది బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇలా చాలా ఈజీగా మనము బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.